ఒంగోలు జైలుకి రావటం జరిగింది. కారణం ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు, అఘాయిత్యాలు, అమానుషాలు, భయభ్రాంతులు చేస్తూ కేసులు పెడుతూ సంబంధం లేని కేసుల్లో ఇరికిస్తూ భయభ్రాంతులు చేస్తున్న పరిస్థితి ఉంది. ఆ కోణంలోనే ఒంగోలుకు సంబంధించి సంతనూతలపాడు నియోజకవర్గానికి సంబంధించి నాగులుప్పలపాడు మండలంలో అమ్మనబ్రోలు గ్రామానికి సంబంధించి ఈ మధ్యకాలంలో నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్లో అధికార పార్టీ వాళ్ళ యొక్క ఆలోచనల ప్రకారం ఏ సంబంధము లేనటువంటి పిల్లల్ని, కూలి చేసుకునే వాళ్ళని, కష్టం మీద బ్రతికే వాళ్ళని, ఏదో గేదె దగ్గర గొడవ అని చెప్పి తీసుకొచ్చి వీళ్ళే కొడితే వాళ్ళే మమ్మల్ని కొట్టారు బాబా అని పోలీస్ స్టేషన్ దగ్గరకు వస్తే వీళ్ళ మీద ఎదురు కేసులు పెట్టి ఈరోజు జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. 7 దరిదాపు ఒక కేసులోనైతే 7. నిన్న సాయి అని ఒక అబ్బాయిని SC/ST కేసు. అంటే నేను పోలీసు వారిని కానీ, కేసులు పెట్టేవారిని కానీ, ప్రజానీకాన్ని కానీ ఒకటే కోరుతా ఉన్నా, SC/ST కేసులు SC/STలకు సంబంధించి హక్కులు కాపాడుకోవటానికి నిజమైన కేసు ఎప్పుడన్నా జరిగితే ఆ కేసుకు సంబంధించి న్యాయం జరగాలి తప్ప మా చట్టం SC/ST సంబంధించిన చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఆ కోణంలోనే ఈరోజు అమ్మనబ్రోల్లో సాయి అనే పిల్లగాడు, బీసీ పిల్లగాడి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు కట్టాడని, ఫ్లెక్సీల దగ్గర గొడవ అయిందని బూతులు తిట్టి ఒక గిరిజన అమ్మాయితో కేసు పెట్టించి లోనం పెట్టారు. నేను పెట్టేవాళ్ళని అడుగుతా ఉన్నా, అయ్యా ఈరోజు మీరు ఆనందంగా ఉన్నారేమో, ఇలాంటి కేసులు రాబోయే రోజుల్లో మీ మీద కూడా పెట్టే పరిస్థితి వస్తుంది. అందుకని ఈ కేసులు దుర్వినియోగం చేసుకోవద్దు, సద్వినియోగం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన అవకాశాల్లో SC/ST అట్రాసిటీ చట్టం SCలకు STలకు న్యాయబద్ధంగా ఉపయోగపడే విధంగా ఉండాలి. కానీ ఆ చట్టాన్ని ఉల్లంఘన చేయొద్దు. నిజంగా అనవసరంగా మీరు పెట్టారు కదా, పెట్టించారు కదా, రాబోయే రోజుల్లో మీకు ఉరితాళ్ళయ్యే పరిస్థితి కూడా ఉంటుందని కూడా గమనించమని అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఈరోజు కూలి చేసుకునే వాళ్ళ మీద మమ్మల్ని కొట్టే స్టేషన్కి వెళ్తే ఎదురు కేసు పెట్టి వాళ్ళని జైలుకి తీసుకొచ్చారు. ఇది ఎంత అన్యాయం! ఇలా జరిగితే ప్రభుత్వం ఒక ప్రక్క రాష్ట్ర వ్యాప్తంగా అట్టుడికిపోతూ ఉంది, రకరకాల కేసులతో వేధిస్తూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్యాయం జరుగుతూ ఉంది. అలో లక్షణ అంట భయపడి బ్రతుకుతూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడరు మీరు ఈరోజు అన్యాక్రాంతగా వెంటనే పోలీసు వారికి ఫోన్ చేస్తే ఒక చోట రెస్పాండ్ అవుతా ఉన్నారు, ఒక చోట ఉంటలా. ఈ మధ్యకాలంలో నాగులుప్పలపాడు స్టేషన్లోనే ఇలాంటి కేసులు ఎక్కువ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రేరేపిస్తూ ఉన్నారు. వాటిని తందారా అంటూ పోలీసు వారు కేసులు పెడతారు, భయపెడతారు. ఈరోజు పిల్లలను చూస్తూ ఉంటే దెబ్బలు చెప్పుకోలేక జడ్జి గారి ముందు కూడా చెప్పలేని పరిస్థితిలో భయపడి వచ్చి జైలుకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే దయచేసి ప్రభుత్వము లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కానీ ఎస్పీ గారు కానీ స్పందించాలా. ఏ కేసులు ఏ విధంగా వెళ్తూ ఉన్నాయి,
అన్యాక్రాంతంగా ఏ కేసులు పెడతా ఉన్నారు, నిజమైన కేసులు ఎక్కడ నీరుగారిపోతాయనే దాని మీద ఒక లాజికల్ కంక్లూజన్తో మీరు కేసుల్లోకి వెళ్ళాలి, కానీ అన్యాక్రాంతంగా కేసులు పెట్టొద్దు. ఈ మధ్య ఒక కేసు గురించి ఎస్పీ గారిని గురించి అడిగితే వెంటనే స్పందించారు. ఆ విధంగా స్పందించి మిగిలిన విషయాల్లో కూడా న్యాయం జరిగే వరకు ఉండాలి, కానీ ఇష్టం వచ్చినట్టు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కక్ష సాధింపుతో పెడతా ఉండి అనామకుల్ని ఈరోజు జైలు పాలు చేస్తే ఇది చట్టం ఈరోజు రేపైనా ఖచ్చితంగా చట్టం దాని పని చేసుకునే పరిస్థితి ఉంటుంది. గ్యారంటీగా ఇలాంటి కేసులన్నీ వీగిపోతాయి. ఇలాంటి కేసులు రాబోయే రోజులు నిలబడవు, ఎందుకంటే అన్యాక్రాంతంగా పెట్టిన కేసులు. ఈరోజు పోలీసు వారు వాళ్ళకి ప్రెజర్స్కి భయపడి మీరు కేసులు పెడతా ఉన్నారేమో, రేపు కూడా అధికారం వచ్చినప్పుడు మా దగ్గర కూడా పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది. మా అధికారం ఉన్నప్పుడు 5 సంవత్సరాలు చూస్తుంటారు, ఎక్కడ చిన్న అంటువాడి ఇన్సిడెంట్ కూడా జరగకుండా ఉద్యోగస్తులకు కానీ లేకపోతే పౌరులకు కానీ ఎక్కడ ప్రాబ్లం లేకుండా పరిపాలన చేశాం. ఇంత దారుణమా? ఇలాంటి వాటిని కొనసాగించొద్దు. ఒకవేళ ప్రెజర్స్తో పొలిటికల్ రివెంజెస్తో కేసులు పెట్టినా చూసి వాటిని సర్ది చెప్పి పంపాలే కానీ అనవసరంగా పేదవారిని జైల్లో పెట్టద్దని తెలియపరుస్తూ ఈరోజు ఈ ఇన్సిడెంట్లో చాలా బాధేస్తా ఉంది. ఆ పిల్లల్ని కూలి చేసుకునే వాళ్ళని చేస్తే ఆ తల్లి చూడండి, కొడుకుని పెట్టుకొని అన్యాక్రాంతంగా ఏ సంబంధం లేకపోయినా ఈ కొడుకుని తీసుకొని వచ్చి ఇంత అన్యాయంగా కేసు పెడితే అందుకనే ఈరోజు వెంటనే వచ్చి జైలు అధికారులకు రిక్వెజేషన్ పెట్టి వారిని కలిసి వాళ్ళకు కూడా భరోసా ఇచ్చి అన్యాక్రాంతం ఎంత అన్యాయం, తప్పుడు కేసులు, గంజాయి కేసులు, ఎస్సీ ఎస్టీ కేసులు, చట్టాలు ఉంది న్యాయపరంగా వాడుకొని ఉపయోగపడాలి తప్ప అన్యాయంగా కేసుల్లో విరికించడం అనేది రాజ్యాంగబద్ధంగా వ్యతిరేకం. నేను చాలా ఎస్పీ గారికి కూడా వెంటనే పోలీస్ స్టేషన్స్ రివ్యూ చేయండి, స్టేషన్ హౌస్ ఆఫీసర్స్తో మాట్లాడి ఇలాంటి కేసుల విషయాల్లో స్టిన్యన్స్ యాక్షన్ తీసుకోమని చెప్పండి. అలాగే కలెక్టర్ గారికి అడ్మినిస్ట్రేషన్ విషయంలో తప్పకుండా ఇన్వాల్వ్ అయ్యి పౌరులందరూ ఒకటే, పొలిటికల్ పార్టీలు మాకు వేరే వేరే అభిప్రాయాలు ఉంటాయి, ఏ పార్టీకి ఏ అభిప్రాయం ఉండినా పౌరులందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మరి జిల్లా మ్యాజిస్ట్రేట్గా మీకుంది. పోలీస్ అధికారులకు తక్షణమే స్పందించాలని కోరుకుంటూ ఇలాంటి పునరావృతం కాకూడదని చెప్పి కూడా తెలియపరుస్తాను. ఏర్లు సలోమి నా పేరు. ఫ్లెక్సీ చింపుకున్నందుకు కట్టుకున్నాడు నా పిల్లాడు, కట్టుకున్న ఫ్లెక్సీని చింపాడని నా బిడ్డ తిట్టాడు. జగన్ ఫ్లెక్సీ ఎందుకు చింపారు, నేను కట్టుకున్నాను, నాకేదో ఆసరా ఇచ్చాడు, అమ్మఒడి ఇచ్చాడు, నాకు ఇది ఇచ్చి రైతు భరోసా అన్నీ నేను కట్టుకున్న నేరానికి నీ ఫ్లెక్సీ ఎందుకు కట్టారని నా పిల్లాడిని వాళ్ళు జైలు పాలు చేశారు. నాకేం లేదు, నా బిడ్డకు న్యాయం చేయండి. ఫ్లెక్సీ కట్టుకున్న నేరానికి జైలుకు పంపించాడు నా బిడ్డని. ఎన్నో కేసులు పెట్టాడు, ఏయో కేసుల పేర్లు కూడా మాకు తెలియదు. కూలి చేసుకుంటే బతికేవాళ్ళం మేము. అది నేను 100 రూపాయలు నా తండ్రిగా లేని బిడ్డ, నా బిడ్డ అసలుకి నా బిడ్డ నా రకంగా చేశారు. 5 సంవత్సరాల పిల్లాడు అప్పుడు తండ్రి చచ్చిపోతే కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగే పింఛన్ల కోసం నేను అందుకొని నా పిల్లాడు జగన్ వచ్చి నాకు పింఛన్ వచ్చింది అనుకుని ఈ రకంగా చేసి 2019లో వచ్చింది నాకు పింఛను, 2012లో చనిపోయాడు నా భర్త. నాకు కోసం అది నా బిడ్డకు బెమ్మ పుట్టి బ్యానర్ వేసుకున్న నేరానికి నాకు ఈ శిక్ష వేశారు. మీరే న్యాయం చేయాలి.